వచ్చినటువంటి నా బీసీ కుటుంబ సభ్యులందరికీ ముదిరాజ్ కులం తరపున అలాగే నేను కూడా మీ బీసీ కుటుంబం తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అందరికీ కూడా నా వ్యక్తిగత అభిప్రాయాన్ని నేను పంచుకుంటాను. అసలు ఈ బీసీ సంఘాలు స్వతంత్రం తర్వాత వందల సంఖ్యలో 10ల సంఖ్యలో రిజిస్ట్రేషన్ అయ్యి ఉంటాయి. మీ అందరికంటే చాలా చిన్నోడిని నేను, అనుభవంలో కూడా నాకు తెలిసినంత వరకు చెప్తాను నేను. మరి ఇన్ని సంఘాలు ఉండగా మళ్ళీ ఇదేంటి మీరు హనుమంతరావు గారిని పెట్టుకొని, బాబ్జీ గారిని పెట్టుకొని, మా వాసనని పెట్టుకొని, నాగమల్లేశ్వరరావు గారిని పెట్టుకొని, సాంబశివరావుని పెట్టుకొని, మరి ఇది ఒక కొత్త సంఘం కదా, మరి ఏం చేద్దామని మీరు బయలుదేరారని చాలా మంది మమ్మల్ని వ్యక్తిగతంగా అడుగుతున్నారు, మెసేజ్లు పెడుతున్నారు, కాల్స్ చేస్తున్నారు. ఆ సంఘాలకి ఈ మీరు చేస్తానికి ఏంటి తేడా ఏంటి, మీరు ఎలా ముందుకు వెళ్ళాలనుకుంటున్నారని చాలా మంది మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. దానికి నా వ్యక్తిగత అభిప్రాయం కానివ్వండి, మా బాబ్జీ నందా గారిని కానీ మేము తీసుకున్న నిర్ణయం ఏంటంటే, బీసీ అనగానే రాజకీయ పార్టీలకి 1, 2 కులాలు కనపడతాయి ఆంధ్రప్రదేశ్లో, లేదా ఇంకొక 3వ కులానికి గుర్తింపిస్తాయి. 2, 3 కులాలకు మాత్రమే బీసీ అని పేరు చెప్పగానే మీ పేరేంటంటే అన్నవరపు నాగమల్లేశ్వరరావు, మీ పేరు ఏంటంటే బీసీ బాబ్జీ నందా గారు. కానీ వీరు వారి కమ్యూనిటీలో అంటే వారి కులంలో రాష్ట్ర స్థాయిలో, ఇప్పుడు అన్నవరపు నాగమల్లేశ్వరరావు గారు ఉన్నారు, ఉదాహరణకు చెప్తా, రాష్ట్ర వ్యాప్తంగా రజక సోదరులకి ఎక్కడ ఏ సమస్య వచ్చినా అక్కడ అన్నవరపు నాగమల్లేశ్వరరావు గారు కనిపిస్తారు. అలాగే నాయి బ్రాహ్మణ సోదరికి రాష్ట్ర వ్యాప్తంగా అటు చిత్తూరు జిల్లా నుంచి ఇటు శ్రీకాకుళం వరకు ఏదైనా సమస్య వస్తే బాబ్జీ గారు వెళ్ళడమా, లేకపోతే వాళ్ళ టీంలో ఉన్న వాళ్ళ సంఘంలో ఉన్న ఆ జిల్లా ప్రెసిడెంట్ పంపించడమా, అక్కడ దగ్గరగా ఎవరున్నారో వాళ్ళు పంపించడం చేస్తారు. ఇట్లా మన పావులూరి హనుమంతరావు గారు కానీ ఎవరైనా ఈ కుమ్మరి కులంలో కానీ ఎవరైనా ముదిరాజు కులంలో అలానే చేస్తాం. కానీ ప్రభుత్వాలు మనం చేస్తున్న సేవని కానీ చైతన్యవంతంగా మనం వెళ్తున్న ముందుకు కానీ ఈ ప్రభుత్వాలు గుర్తించవు, రాజకీయ పార్టీలు కూడా గుర్తించవు. బీసీ అనగానే 2, 3 కులాలకే పదవులు వారి వరకే ఉంటాయి, ఎమ్మెల్సీలు వాళ్ళకే ఉంటాయి, చైర్మన్లు వాళ్ళకే ఉంటాయి, రాజ్యసభలు వాళ్ళకే ఉంటాయి. మరి మిగతా చట్టసభల్లో అడుగు పెట్టలేనటువంటి, ఇప్పటికి కూడా అడుగు పెట్టినటువంటి మిగతా కులాల పరిస్థితి ఏంటి, ఏం చేయాలి? మరి దానికోసమే మరి ఏంటి ప్రత్యేకంగా ఒక రూట్ మ్యాప్, ఒక ప్రణాళిక సిద్ధం చేసుకొని బీసీల్లో కూడా ఈ రోజు వరకు కూడా చట్టసభల్లో అడుగు పెట్టినటువంటి కులాలలో నుంచి వారి కులాలకి చైతన్యవంతంగా సర్వీస్ చేస్తూ వారి కులంలో ఉన్నది ఒక గొడుగు కిందకి తీసుకొచ్చినటువంటి నాయకుల్ని ఏరుకొని మేము ఆ నాయకులతో సంప్రదించి మరి ఎలా చేద్దామన్నా చెప్పండి అని చెప్పి, మరి ఇలా జరుగుతుంది కదా. రాజకీయ పార్టీలు మనల్ని గుర్తించవు, ప్రభుత్వాలు గుర్తించవు, చట్టసభల్లోకి మనం చేయడానికి బీఫామ్ ఇవ్వవు, అలాగే నామినేటెడ్ పదవులు మనకి ఇవ్వవు. మరి ఏం చేద్దాం చెప్పండి అని చెప్పి కూర్చొని మాట్లాడుకొని అందరిలో నుంచి